పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి పడమ ప్రకాశపురం పాతపేట నందు గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ కీర్తిశేషులు మైలాబత్తుల కృష్ణ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు రాజేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత గుండె పరీక్షలు శిబిరానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వలి నాయుడు మాట్లాడుతూ తీర ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మైలాబత్తుల రాజేష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డాక్టర్స్ వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ ఇంకో పెళ్ళి ఉంది. ఈ మైన్ వాళ్ళని ఒకసారి పంపించాను. ఇవాళ వేములదేవి ఈ గ్రామంలో మైలాబత్తుల రాజేష్ గారు తన తండ్రి సంవత్సరార్థం గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ చారిటీస్ ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్కి మణిపాల్ హాస్పిటల్స్ వారు తమ వంతు చేయూతనిచ్చి ఉచితంగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఇంత మారుమూల గ్రామానికి వచ్చి సేవ చేయడం చాలా హర్షించదగ్గ పరిణామం. ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుని ఈ గాడ్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రాజేష్ గారు చేస్తున్న సేవని మరింత
ఊర్జితంగా ప్రజలకు చేయాలని, ఈ సదవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తమ ఈ హెల్త్ క్యాంప్ ద్వారా తమ హెల్త్ ఒకసారి చెక్ చేయించుకోవాలని, మెయిన్ ఈ హెల్త్ క్యాంప్ అంతా కూడా కార్డియాలజీ మీద కాన్సంట్రేట్ చేసి శివకోటేశ్వరరావు గారు, ఇమాన్యుయల్ గారు మరియు మిగతా నర్సులందరికీ కూడా ఎంతో ఆసక్తితో మార్నింగ్ నుంచి కూడా ఈ హెల్త్ క్యాంప్ బాగా ఆధ్వర్యం జరుగుతుంది. వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోవడం ఎంతైనా కూడా శుభపరిణామం. ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి గ్రామంలో కూడా ఈ చారిటీ సంస్థల ద్వారా, మా చారిటీ సంస్థల ద్వారా కూడా గతంలో జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈ క్యాంపులో ఉత్సాహంగా పాల్గొని ఈ చారిటీ సంస్థల ద్వారా వస్తున్న సేవని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ టు మణిపాల్ అండ్ థ్యాంక్స్ టు చారిటీ. ఈరోజు మన వేముల దీవి గ్రామంలో గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ వారు దానిలో మెయిన్గా మన మైలాబత్తుల రాజేష్ గారు మమ్మల్ని వాళ్ళ నాన్నగారు మైలాబత్తుల కృష్ణ గారి జ్ఞాపకార్థం ఒక మెగా క్యాంప్ చేయాలి, దాని సందర్భంగా అందరికీ ఫ్రీగా హెల్త్ చెకప్ కావాలని ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈరోజు వేముల దీవికి వచ్చి మనం హార్ట్కి సంబంధించి ఈసీజీ, తర్వాత ఎకో, తర్వాత జనరల్ వ్యాధికి సంబంధించిన అన్ని జబ్బులకి మనం ఈరోజు ప్రాథమికంగా అన్ని రకాల టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసి వారికి అవసరమైన మందులు అది రాసిస్తున్నాం. దీంతోపాటు వాళ్ళకి ఏదైనా జబ్బులు ఏదైనా డిటెక్ట్ అయితే ఆరోగ్యశ్రీ ఇలా వివిధ పథకాల ద్వారా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే హాస్పిటల్లో అది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. సహకారం అందించు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మణిపాల్ వైపు నుంచి ఇలాంటి సేవలు మనం ఇంకా ముందు అందించడానికి కూడా, సేవ చేయడానికి కూడా మేము ముందుగా రెడీగా ఉన్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ తరఫున ఈ రోజుని గత 10 సంవత్సరాలుగా ఈ చారిటీలు కుష్ఠరోగులకి, అదే రీతిగా లెపరసీ వాళ్ళు, చిల్డ్రన్స్ అనగా పేద పిల్లలకి గత 10 సంవత్సరాలుగా మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ చారిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, కొన్ని నెలలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలి ఈ తీర ప్రాంతంలో. చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, మన వంతు సహకారం మా చారిటీ తరపున ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది. సార్ మరి మణిపాల్ శివకోటేశ్వరరావు గారిని మేము కాంటాక్ట్ చేసినప్పుడు సార్ మమ్మల్ని సానుకూలంగా స్పందించి ప్రేమించి, అదే రీతిగా డాక్టర్ ఇమాన్యుయల్ గారు, డాక్టర్ శివకోటేశ్వరరావు గారు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి, మారుమూల ప్రాంతానికి వచ్చి ఎంత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు మరి మేము ప్రేమించి ఇన్వైట్ చేసినటువంటి కవలి రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా మంచి సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకులుగా వారు ఉన్నారు. ఈరోజు రావటం సార్ మీకు చాలా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకి ఇటువంటి సర్వీస్ అందించాలని ఆశిస్తూ ఉన్నాము.